నటి కాదంబరి జత్వానిపై వేధింపుల కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. వైసీపీ హయాంలో కొందరు వైసీపీ నేతలు పోలీస్ అధికారుల కుమ్మక్కై ఓ పారిశ్రామికవేత్త కోసం నటిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తనపై అక్రమ కేసులు పెట్టి గతంలో ఏపీ పోలీసులు అనేక రకాలుగా వేధించారనేది జత్వాని ప్రధాన ఆరోపణ. తనను వేధించిన అధికారులకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారామె. ఆ ఆధారాలనే ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లుగా తెలిపారామె. తనకు ఏపీ సర్కార్ మద్దతుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొందరు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్తో ఉన్న పరిచయంతో అనేక విధాలుగా వేధించారని ఆరోపిస్తున్నారు. 2-3 రోజులుగా కాదంబరి జత్వానికి చేస్తున్న ఈ సంచలన ఆరోపణలపై చంద్రబాబు సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశించింది. ప్రాథమిక నివేదికల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతుంది. ఈ దారుణం వెనుక ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని, వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. అయితే కాదంబరి జత్వాని విజయవాడకు రాకముందే ఆమె నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి జరిగిన విషయాలపై వివరాలు సేకరించడానికి ఏపీ పోలీసులు ముంబై వెళ్లారు. ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. పూర్తి వివరాలను విజయవాడ వచ్చి చెప్పాలని సూచించారు. పోలీసులు ఇచ్చిన ఆ సలహాతోనే ఏపీ ప్రభుత్వాన్ని కలవడానికి వచ్చారు. జత్వాని నుంచి వివరాలు సేకరించి అందుకు బాధ్యులైన అధికారులు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ నేతల వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జత్వాని నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి తనపై జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయనున్నారు. ఆ తర్వాత పోలీస్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనున్నారు. కేసులో నిజనిజాలు తేల్చేందుకు ఏసీబీ శ్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముంబై సినీ నటి నుంచి విచారణాధికారి శ్రవంతిరాయ్ వివరాలు తీసుకోనున్నారు. జత్వాని 2-3 రోజుల పాటు విజయవాడలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో ఉన్న వివాదం కారణంగానే కాదంబరి జత్వానిని పోలీసులు వేధించినట్లుగా ఇప్పటి వరకు భావిస్తుండగా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. సజ్జన్ జిందాల్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అప్పటి ప్రభుత్వం పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. అయితే ముంబైలో సజ్జన్ జిందాల్పై కాదంబరి చేసిన ఫిర్యాదు ఆమెపై వేధింపులకు ప్రధాన కారణమై ఉండొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాదంబరి నుంచి ఫిర్యాదు అందక విచారణ వేగవంతం కానుంది. So many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily
from unlawfully and wrongfully character assassinating me. Oh. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. Oh. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. All I want to say right now is so many powerful men have abused their ముంబై నటి కాదంబరి జత్వానిపై వేధింపుల కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. వైసీపీ హయాంలో కొందరు వైసీపీ నేతలు పోలీసు అధికారులు కుమ్మక్కై ఓ పారిశ్రామికవేత్త కోసం నటిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ముంబై మోడల్ నటి కాదంబరి జైత్వానికి సంబంధించినటువంటి వేధింపుల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవహారం చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ నేతలు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొంతమంది పోలీసు అధికారులు ఏకమయ్యి పారిశ్రామికవేత్త కోసం ఒక ముంబై నటిని కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకురావడం, ఆమెను చిత్రహింసలు పెట్టడం, ఈ వ్యవహారం పైన పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, నేరుగా పోలీసు ఉన్నతాధికారులే ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించినంత వరకు కూడా చిత్రహింస పెట్టినట్టుగా ఆరోపణలు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం వైసీపీ లో ఉన్నటువంటి పెద్దలు హస్తం ఉండడంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎవరైతే ముంబై నటి ఉన్నారో ఆమెని విజయవాడ తీసుకొచ్చారు. ప్రత్యేకంగా రహస్యంగా ఆమెని వద్ద నుంచి ఫిర్యాదు తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా వివరాలను తీసుకుంటున్నారు. అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరో, సిబ్బంది ఎవరో, వారు చేసినటువంటి పనులు ఏంటి, ఎందుకు ఈ స్థాయిలో ఆమెను వేధించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది, మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక మాజీ జడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్, ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. ఆయన 2 రోజుల పాటు కాదంబరి జత్వాని చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆయన్ని కాపాడేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందన్నటువంటి ఒక విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం మీద ఈ సిచ్యువేషన్స్ కి పూర్తిగా రకరకాలుగా జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. అందులో భాగంగానే ప్రత్యేక విచారణాధికారిని నియమించారు. అందులో భాగంగానే విచారణాధికారిగా శ్రవంతి రాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె ముంబై నటి జైత్వానిని కలిశారు. అత్యాచారాన్ని కేసుకు నుంచి అన్ని పరిణామాలను కూడా పూర్తిగా జత్వాని విచారణాధికారిగా ఉన్నటువంటి శ్రవంతి రాయ్కి వివరించినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో బంధించి ఏ పోలీసులు ఎవరెవరో ఎలా ఇబ్బంది పెట్టారనేటువంటి విషయాలను పూర్తిగా జత్వాని పోలీసుల ముందు ఉంచారు. రేప్ కేసు పెట్టి డిసెంబర్ 2023 నుంచి కూడా కేసు కొట్టేసినటువంటి మార్చి 2024 వరకు కూడా జరిగిన ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ని, ఆధారాలను, ఆమె దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా జత్వాని విచారణాధికారి ముందు ఉంచినట్టుగా సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి జత్వానికి వివరణ, అదేవిధంగా స్టేట్మెంట్ ని పూర్తిగా వీడియో రూపంలో తీసుకుని కేసు విచారణ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసుని విచారణ చేపట్టినట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.